ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక ఈ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటే నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నమాట. దేవుడి కార్యాలు చూడగలుగుతావు. గత కొంతకాలం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మల విషయమై ధన్యులు అన్నాడు, ప్రతి విషయంలో చెప్పాడు. శిష్యులు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు శిష్యులకు ఒక మార్గాన్ని నేర్పారు, అలాగే ఒక వ్యభిచార స్త్రీని ఏ విధంగా పరిశుద్ధపరిచాడో అన్నది వాక్యం తెలుసుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఈ రోజున ఈ వాక్యం ఎంతో విలువైన వాక్యం. ఈ మాటలు కొన్ని కోట్లు ఇచ్చినా దొరకని మాటలు. ఎంతోమంది ఆస్తుపాస్తులు ఉన్నాయి, కానీ వారికి ఏం లేదు, నెమ్మది లేదు. ఈరోజు ఈ దేవుని మాటల ద్వారా నెమ్మది కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకి మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 8వ వచనములో కొన్ని మాటలు మనకి బయలుపరుస్తున్నాడు. వారిద్దరూ ఏక శరీరలై యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు. ఇక్కడ ఏంటంటే శరీరాలు ఏక శరీరాలు అంటున్నాడు. ఈ శరీరం అనే దేవాలయం ఇచ్చింది దేవుడు. ఈ దేవాలయమును పాడు చేయాలని సాతాను పన్నాగాలు పన్నుతున్నాడంట. సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుని ఆలయాన్ని పాడు చేయాలని శరీరాల మధ్య విభేదాలు పుట్టిస్తున్నాడు. అంటే గొడవలు పుట్టిస్తున్నాడు. ఈ శరీరమును కొట్టుకునే మనస్తత్వం తీసుకొస్తున్నాడు సాతాను. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునితో నువ్వు గడిపే కొద్దీ నువ్వు దేవునికి ఏక శరీరం అయిపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునితో గడపాల. మనుషులతో గడిపేది. మనుషులు ఏం చేస్తారంటే విడదీస్తారంట. ఏంటి? మనుషులు ఏం చేస్తారంటే విడదీస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే మనుషులే అంటున్నాడు తప్ప నా కుమారులు అంటలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇలా నా పిల్లలు అని మాట్లాడట్లా, మనుషులు అంటున్నాడు. మనుషులు ఏంటంటే మనిషి మాట వినేవారు, సాతానికి లోబడేవారు. అర్థమవుతుందా? నువ్వు ఏ మనిషి మాట వింటావో వాడే నిన్ను నాశనానికి తీసుకెళ్తాడు. ఏ మనిషి మాట వింటావో నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు దేవునికి ఏక శరీరం అయిపోవాలా. నీ అవయవాల్లో ఒక అవయవం తీసేస్తే నువ్వు ఎంత బాధపడతావు? ఇప్పుడు నీ శరీరములో ఒక కాలు తీసేస్తారనుకో, చాలా వేదన పడతావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు దేవుడి నుంచి వేరుపరుస్తూ ఉంటే దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ఇప్పుడు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈ సాతాను మాటలు విని పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వీరు ఏక శరీరాలై ఉండాల్సింది పోయి ఇప్పుడు ఏమైపోతున్నారంటే తల్లిదండ్రులను దూరం చేసేసుకున్నారు. ఎవరి వల్ల? లోకంలో ఉన్న స్నేహితుల వల్ల. ఈ లోకంలో ఉన్న స్నేహితుడు అనే మనుషుల వల్ల తల్లిదండ్రులు మాట వింటలేదు. అమ్మ మాట వింటలేదు కొడుకు, నాన్న మాట వింటలేదు తండ్రి. ఏ విషయమైనా సరే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏక శరీరాలై ఉండాలి మనం. ఎవరిలో ఏక శరీరంలో ఉంటారు? దేవునిలో నువ్వు గడిపే కొద్దీ నువ్వు ఎలా ఉంటావంటే ఏక శరీరంగా ఉంటావు అన్నమాట. అప్పుడు నువ్వు అందరి మాటలు వింటావు. నువ్వు దేవుని మాటలకు నువ్వు లోబడలేకపోతున్నావు కాబట్టే నువ్వు మనుషుల మాట వింటున్నావు. మనుషులు చూస్తే భయం వేస్తుంది నీకు. కానీ దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించేవారు నా సిలువ వెతుకొని వెంబడించమన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళే మార్గంలో ఇరుకొండొచ్చు, కానీ బలం ఉంటుంది. ఎలా తెలుసా? ఒక గొంగళి పురుగు చూస్తాకే అసహించుకుంటాం మనం. దాన్ని చూడగానే ముట్టుకోగానే దురద కలిగించేదాన్ని దాన్ని అసహించకుండా చంపేస్తాం. కానీ అదే గొంగళి పురుగు దేవుని వేడుకుంటుందంట, అయ్యా నన్ను చూస్తే ఎవ్వరు ముట్టుకుంటలేదంటే అప్పుడు ఆ గొంగళి పురుగు యొక్క ప్రార్థన దేవుడు విని దాన్ని ఏం చేస్తాడంటే సీతాకొక చిలక చేస్తాడు. అదొక గూడు కట్టుకుంటుంది, ఆ గూడులో నివసిస్తుంది, ఉంటుంది. కానీ అక్కడ చనిపోయి నూతన రూపం ఎత్తేటప్పుడు అవి రెక్కలు వస్తాయి దానికి.
అప్పుడు అది ఏం చేయాలి? ఆ గూడును బద్దలు కొట్టుకుని రావాలంటే ఆ నొప్పిని భరించుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఆ గూడును బద్దలు కొట్టుకుని రావాలంటే ఆ సీతాకోకచిలుక ఆ నొప్పిని భరించుకుంటా బయటకు వచ్చేసరికి కొంత రెక్క అలా 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 బయటకు వచ్చేసరికి దానికి ఎగిరే శక్తి వస్తుంది. అంటే నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తున్న కొద్దీ నీలో ఏం పొందుకుంటావు అంటే బలాన్ని పొందుకుంటావు. గుర్తుపెట్టుకో, నీకు కష్టాలు వస్తున్నాయి అంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. అందుకే ధనవంతులు అంత కష్టంలో ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, ఏదైనా చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళు వెళ్ళే మార్గం ఏంటిది? జబ్బుల మార్గం. అర్థమవుతుందా? అదే విలేజ్లో అంటే పల్లెటూరులో ఏం చేస్తారంటే ఉదయాన్నే లెగుస్తారు. ఎన్నింటికి లేస్తారు? పొద్దున్నే లెగుస్తారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళు ఎండలో కష్టపడతారు. వాళ్ళకి ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఈ లోకంలో కొంత కష్టానికి శక్తిని ఇస్తున్నాడు దేవుడు. కానీ ధనవంతుడు ఎప్పుడు ఏసీ రూములో ఉంటాడు. అన్నీ ఆడికి ఏంటి? రోగాలే, అన్నీ బాధలే ఆడికి. పైకి ఎలా కనపడతాడు? హుందాతనంగా కనపడతాడు. కానీ లోపల ఎలా ఉంటాడంటే శరీరం క్షీణించిపోయి ఉంటుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ధనవంతుడు ఎవడి మాట వింటాడంటే ధనం మాట వింటాడు. ధనాపేక్ష కలిగిన వాడి మాట వింటాడు, దేవుడి మాట వినడు. కానీ ఒక పేదవాడు ఏం చేస్తాడంటే కష్టం తెలిసిన వాడు దేవునికే మొరపెడతాడు. గుర్తుందా? కష్టం తెలిసినప్పుడు ఆ చెమట కార్చున్నప్పుడు ఆ దేవునికే మొరపెడతాడు. ఈరోజు నేను కష్టపడుతున్నానంటే, నేను తినగలుగుతున్నానంటే అది నువ్విచ్చిన శక్తి అయ్యా అని దేవునికి మొరపెడతాడు. కానీ ఈ ధనవంతుడు ఏం చేస్తాడు? తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు, లెగుస్తాడు, ఇదే పని తప్ప దేవుడు అంటే ఏదో అప్పుడప్పుడు. కానీ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే కష్టపడతాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట వింటున్న నువ్వు ఇరుకులో ఉంటున్నావంటే నువ్వు గొప్ప ధన్యుడు అని గుర్తుపెట్టుకో. నీకు దేవుడు తోడుండి నీకు విజయాన్ని ఇస్తానికే. రేపు రానున్న దినాల్లో సైతాన్ ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరపరచాలన్నప్పుడు వాక్యము ద్వారా నిన్ను దేవుడికి జతపరుస్తాడు. దేవుని మాటలు నిన్ను జతపరుస్తాయి. రోజుకి దేవుడికి ఒక గంటైన దేవుడికి నువ్వు గడపగలిగితే నీలో ఏమొస్తుందంటే నూతన శక్తి వస్తుంది. ఏమొస్తుంది? అందుకే వాక్యం సెలవిస్తుంది, వారిద్దరూ ఏక శరీరుందురు గనుక వారికి ఇద్దరు నుండగా ఏక శరీరుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ఇప్పుడు ఎవరో దేవుని జతపరిచే భార్యాభర్తలైనా సరే వాళ్ళని వేరుపరిచేది మనుషులే, దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, నీ కాపురాన్ని నువ్వు కూల్చుకుంటున్నావంటే అది నీ చేతుల్లోనే పోతుంది, అది దేవుడు ఇవ్వట్లేదు. 10 మంది దేవుడే వీళ్ళని జతపరిచాడు, వీళ్ళని విడదీశారని అపోహలు పడతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మనుషులు వాడిని జతపరిచేది ఎందుకంటే ఒక నూతనమైన కుటుంబంగా ఉండి నన్ను ఆరాధించడానికి. దేవుడు ఈ భూమి మీద మనిషి జన్మని ఎందుకు ఇచ్చాడంటే ప్రతి కుటుంబం దేవుని ఆరాధించడానికి, దేవుని గురించి సువార్త చెప్పడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మాట లెక్క చేయక ఇరుగు పొరుగు వారి మాట వింటాడు, వాళ్ళ మాట వింటాడు, స్నేహితుల మాట వింటాడు. అందుకే ఈడేమైపోతున్నాడు? వాడు ప్రేమలో పడిపోయి లోకల్లో నలిగిపోతున్నాడు. దిక్కు తోచట్లేదు. ఎక్కడ చూసినా మనుషులు ప్రేమగా మొట్టమొదటిగా అరే నీకు ఇన్ని అప్పులు ఉన్నాయిగా నేను ఇస్తాను అంటాడు. తర్వాత ఇస్తాడు మనిషి, తర్వాత వాడిని తోడేస్తాడన్నమాట. బాధాకరంగా లాగేస్తూ ఉంటాడు. నిద్రపోనివాడు ఫోన్లో అరే నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఏం చేసావు, నాకు కావాలి ఇప్పుడే. వీడి దగ్గర ఉంటేగా ఇచ్చేది. ఫస్ట్ ఏమన్నాడు? అరే ఎప్పుడైనా ఇవ్వచ్చు, నువ్వు మొట్టమొదటికి ఇచ్చేటప్పుడు ఏమంటాడంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు, నీకు ఉన్నప్పుడే ఇవ్వు అంటాడు. తర్వాత తీసుకున్న తర్వాత వడ్డీ లాగడం కోసం భయంకరంగా వేది. అంటే ఈ మనుషుల మాటలు వ్యర్థం, జాగ్రత్త, నిన్ను పతనానికి తీసుకెళ్తుంది. ఈరోజు ఎన్నో మంది కుటుంబాలు అప్పుల పాలైపోయి చనిపోతున్నారంటే గల కారణం ఎవరు? మనుషుల మాట విన్న. అంటే మనిషి మాట వింటున్న ఆ మనిషి లోపల ఎవడున్నాడు? ఇప్పుడు సాతాను ఉన్నాడు. దేవుని పిల్లలు ఎలా అంటారు తెలుసా? యా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, ఈ తాగుడు మానే, ఈ వ్యభిచారం మానే, ఈ దొంగతనం మానే అని చెప్పేవాడు ఎవడంటే ఆడు నీకు మంచి స్నేహితుడు. గుర్తుపెట్టుకో, నిన్ను గద్దించేవాడు నిజమైన స్నేహితుడు.
దేవుడు కూడా అదే చెప్తున్నాడు. గద్దింపుకు లోబడిన వాడు హఠాత్తుగా మరణం సంభవిస్తుందంట. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, నాన్న ఆ పని చేయొద్దు, నాన్న ఆ విషయంలో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిన వాడు వినకపోతే వాడు హఠాత్తుగా మరణం. ఎందుకని? దేవుడు తల్లిదండ్రుల నోట్లోంచి మాట్లాడుతున్నాడు. తను ప్రేమిస్తున్న బిడ్డను గద్దిస్తున్నాడు, వద్దు నాన్న అని చెప్తున్నా, నువ్వు చేస్తున్నావంటే హఠాత్తుగా నీకేమొస్తుంది? మరణం సంభవిస్తుంది. ఈరోజు వాక్యము సెలవిస్తుంది, ఏక శరీరంగా దేవునికి జతపడి వాడిగా ఉండాలి తప్ప మనుషుల వైపు నువ్వు చూడొద్దు అంటున్నాడు. ప్రతిసారి దేవుడు చెప్తున్నాడు, మనుషుల వైపు చూడక దేవుని మాట వైపే చూడమంటున్నాడు. ఎంతకాలం మనుషులు చూసి చూసి నాశనాన్ని తెచ్చుకుంటున్నా. వాళ్ళ అపవాది అనేకమైన ముద్దులు పెడతా ఉంటాడు. నిన్ను ప్రేమగా నటిస్తాడు, ప్రేమలో దింపుతాడు, తర్వాత నిన్ను నాశనం చేసేస్తాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అలా కాదు. దేవుడు ఏమిస్తాడంటే ప్రేమగా ప్రాణమే ఇస్తాడు. ప్రేమగా ప్రాణమే ఇస్తాడంట. ఇచ్చాడా? ఇచ్చేశాడు. నువ్వు నరకానికి వెళ్లకుండా నీకు అడ్డుగోడగా ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు. ఆయన విలువైన రక్తాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి మనసారా స్తుతించగలే పరలోకంలో చేరగలుగుతున్నావు. ఈరోజు నువ్వు పరలోకంలోకి ఎంతమంది వెళ్తున్నారు ఒక్కసారి ప్రశ్న వేసుకో. నీవు హృదయంలో దేవునికి చోటిస్తున్నావా, మనుషులకు చోటిస్తున్నావా? దేవుని మాటలకు చోటిస్తున్నావా, దేవుని మాటలు కాకుండా సాతాను మాటలకు చోటిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించే ప్రియ దేవుని బిడ్డ. మనుషుల వైపు చూసి చూసి ఎంతకాలం విసిగిపోయావు. ఎంతమంది నిన్ను నలుక్కొట్టేశారు. ఈ పలానా అమ్మాయి మంచిదే, ఈ అమ్మ మంచిదే అంటూ ఉంటారు. ఆ తర్వాత పక్కన వెళ్ళి ఇలాంటి చెడ్డది ఎవరు ఉండరని నలుగురు కాల్చే మనుషులు వాళ్ళు. ఆ మనుషుల్లో ఉండేది దేవుని ఆత్మ కాదు, సాతాను ఆత్మ. నిన్ను వలే నీ పొరుగు వారిని దూషించే వాళ్ళు ఎవరితో సమానం అన్నాడు? సాతాను. అవ్వ ఆదాములు మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఏమైనా గొడవలు వచ్చినాయా? ఏదోనో తోటలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ గొడవ రాలా. దేవుడు వద్దన్న పని చేసుకొని ఆ కాయ అంటే ఏ సాతాను ఇచ్చిన ఆ కాయ తిన్నారు. అప్పుడు వాళ్ళు గొడవ స్టార్ట్ అయింది. ఏమన్నాడు? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లే నేను తిన్నాను అంటున్నాడు తప్ప, అయ్యా నేను చేసిన తప్పుడు నన్ను క్షమించి నీ మాట వెళ్ళలేదన్న ఒక్క మాట అన్నాడా? ఆ రోజే ఆ మాట వినుంటే ఆదాము నుండి ఈరోజు మనకి కష్టాలు వచ్చాయి కాదు. ఆదాము ఆ మాట వినలేదు కాబట్టే, అవ్వ ఆ మాట వినలేదు కాబట్టే ఈ రోజున మనుషులందరూ కష్టపడాల్సి. ఎందుకని దేవుడు అడుగుతున్నాడు. నిన్ను చూసి నిన్ను అరచేతులు చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని నీకు ప్రాణం ఇచ్చే అంత ప్రేమ నేను చూపిస్తూ ఉంటే నువ్వేంటి మనుషులు చూస్తావు? మనుషులు చూస్తావేంటి నువ్వు? నీకోసం వాళ్ళు ఏమైనా సిలువ ఎక్కారా? సాతాను మనుషుల వైపు చూస్తావేంటి నువ్వు? సాతాను వైపు అయ్యా దేవుణ్ణి అడగాల్సి పోయి నువ్వు సైతాను మనుషుల దగ్గర అడుక్కుంటావేంటి? మన దేవుడి చేతకాని వాడా? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, దేవునికి సాధ్యము కానిది ఏది లేదంట. సూర్య చంద్రుని నోటి మాటలతో ఒక్క క్షణంలో ఒక్క నోటి మాట శబ్దముతోనే సమస్తాన్ని సృష్టించేశాడు. ఆయన నోటిలో శక్తి ఉంది. అలాంటి బలార్జున్ని మనం ఏం చేస్తామంటే కించపరిచేసుకోండి. ఎవరి దగ్గర? ఈ అన్ని జనులు దేవుని యొక్క తెలియని వారి దగ్గర అడుక్కునే పరిస్థితి. ఎందుకు? నీకున్నాడు నీ తండ్రి. నీ తండ్రి ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. నీవు దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి నువ్వు మనసారా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నిన్ను ఆనందింపచేస్తాడు. ఎంతకాలం మనుషుల వైపు చూస్తావు? నా పరిస్థితి ఇది. ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం తిరిగి వస్తుందా? కానీ చనిపోయిన లాజర్ని కూడా లేపిన దేవుడు మన దేవుడు. చనిపోయి 3 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని లేపిన దేవుడు మన దేవుడు. మరణాన్ని గెలిచిన దేవుడు మన దేవుడు. ఈ రోజున మన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. చనిపోయిన వారిని లేవనెత్తగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. నీ విశ్వాస ప్రార్థన ద్వారా సాధ్యం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంతకాలం
ఇంటికి వచ్చిన శిష్యులు ఆ సంగతి గురించి ఆయన మరలా అడిగిన శిష్యులకు అర్థం కాల. ఈ ఏక శరీరం ఏంటి, ఈ భార్య ఏంటి, భర్త ఏంటి అని మళ్ళీ అడుగుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. ఆ ఏక శరీరం గురించి ఏంటంటే, అందుకు ఆయన తన భార్యని విడి మరొకరిని పెళ్లి చేసుకున్న తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచారియగుని ఏమవుతాడు? పాపిష్టివాడు, పాపం కలిగిన వాడు అవుతాడు. తన భార్య ఉండగా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు ఏమవుతాడు? వ్యభిచారుడగును, అంటే వాడు పాపము కలిగిన వాడగును. ఆ పాపం ఏం చేస్తుందంటే నరకానికి దారితీస్తుంది. ఒక భార్య ఉండగా ఇంకో భార్య నీకు అవసరమా? దేవుడు చెప్తున్నాడు, నీకు ఆ చక్కటి భార్యనిస్తే ఆ అమ్మాయి కాకుండా వేరేని పెళ్లి చేసుకుంటానంటావేంటి? ఎంతవరకు నీ ఒకవేళ వాళ్ళ పిల్లలు, ఇప్పుడు అదే జరిగిందిగా అబ్రహాం విషయంలో. అబ్రహాము దేవుని కొంతవరకు వినలేకపోయినందుకు ఈరోజు కూడా ఇశ్రాయేలు, ఈ యొక్క వేరే దేశములు, ఈ ఇరాకోలు కొట్టుకొని చచ్చిపోయి. ఎందుకు చచ్చిపోతున్నారంటే దీనికి కారణం ఇదే. దేనికే? అబ్రహాం అన్నాడు, నేను నీకు ఒక పిల్లవాడిని ఇస్తానని చెప్తే దేవుడు, కానీ సారా ఏం చేస్తుందంటే నా దాసితో పెళ్లి చేసుకో, ఆమె ద్వారా ఒక గర్భం ధరించబడుతుందని. అంటే ఇక్కడ ఎవరి మాట విన్నాడు అబ్రహాము? దేవుడితో అప్పటిదాకా విన్న అబ్రహాం ఇప్పుడు ఎక్కడ పడిపోయాడు? భార్య మాటల్లో పడిపోయాడు, తప్పుడు దారి వెళ్ళాడు. ఏమయ్యాడు? నరకంకి వెళ్ళా. అక్కడ ఒక పిల్లవాడు పుట్టి ఈరోజు కూడా కొట్టుకునే యేసయ్యను వాళ్ళు నమ్మరు. ఇప్పుడు కూడా ఇసాకు నమ్మరు, ఇసాకు వంశస్థుడని యేసు ప్రభు వారు నమ్మరు. ఎందుకంటే ఆ రోజుని తెచ్చుకున్నది ఈ రోజు కూడా వేదన కలిగి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ ప్రతి మనిషితో మాట్లాడుతుంది అంటే మనుషుల వైపు చూడొద్దు. అది నీ స్నేహితుడైనా, బంధువైనా, మిత్రుడైనా ఎవ్వరి మాట నువ్వు వినొద్దు. నువ్వు మాట్లాడే దేవుని మాట విని గుర్తుపెట్టు. నీకు ఎవరైతే మంచి చెప్తారో, నిన్ను గద్దిస్తారో, నువ్వు తప్పు చేస్తుంటే గద్దిస్తారో, అక్కడ దేవుడు ఉన్నాడని గ్రహించాలి. వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే నువ్వు ప్రయోజనం లేదు. ఏం పెట్టుకుంటే? వాళ్ళ మీద నువ్వు ఒకవేళ కోపం పెట్టుకుంటే దేవుడికి కూడా కోపం వస్తుంది. చూడు, ఆ విషయంలో చూద్దాం. యేసు అది చూచి కోపపడి ఏపడ్డాడు? వాళ్ళలో ఉన్న అవివేకాన్ని చూచి దేవుని పిల్లలు దేవుని మందిరానికి వస్తే ఆటంకపరుస్తున్నారంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? చిన్న బిడ్డలు దేవుని రాజ్యాలు, వారిని ఆటంకపరుస్తావేంటి? ఎలాగో మీరు పెద్దవాళ్ళు ఉండి మీకు ఏం అర్థం కావట్లా. చిన్నపిల్లలు దేవుని మందిరానికి నూతనంగా వస్తున్న వారిని ఆటంకపరుస్తున్నారు. నా మాటలు వాళ్ళలో ఉంటే వాళ్ళు పెరిగిన కొద్దీ ఏమవుతారు? దేవుని మాటలతో బలపడిపోతారు వాళ్ళు. ఈరోజు సాతాను ఏం చేస్తుందంటే చిన్న బిడ్డల మందిరాల్లో అల్లరి పాలుగా చేసేస్తుంది. దేవుని వాక్యం వచ్చేటప్పుడే అల్లరి, దేవుని మాటలు వచ్చినప్పుడే మీరు ఒకటే తిండి కోసం గొడవ, కొట్టుకోవటం, ఇదంతా కలిగించేది ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటే నువ్వు బలాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట వినటానికే వెళ్ళాలి మందిరానికి. తిండి కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో కాదు. ఆ దేవుని మాట వింటే నీ బ్రతికేమైపోద్ది ఊహించరు ఎవరు. ఈరోజు నిన్ను అరే వీడు చదువు లేడు ముద్ర అనొచ్చు, కానీ నువ్వు దేవుని మాట విని ఆ ప్రకారం నడిచి చూస్తే నీకు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనుషుల వైపు చూడొద్దు. వాళ్ళు నీ దగ్గరకు ప్రేమగా వచ్చి నటించారనుకో, ఆ మాటలో చూడాలి. ఎవరైతే నిన్ను గద్దిస్తున్నా, నువ్వు కరెక్ట్ కాదమ్మా, నువ్వు దేవుని మందిరానికి రా అమ్మా, అది దేవునికి, అది నీకు దేవునికి మధ్య ఒక సంబంధం ఉంటుంది, నువ్వు బలపడతావని ఎవరైతే చెప్తారో వాళ్ళ మాట విన్నావనుకో, నువ్వు దేవుళ్ళ బలంగా వాడబడతావు. దేవుని వాక్యాన్ని నువ్వే చెప్పగలుగుతావు. యేసయ్య నా పట్ల ఈ కార్యం చేయి. ఈరోజు చెప్పలేకపోతున్నారంటే ఏమైపోతున్నారు? దేవునికి ఒక్క ఆదివారం మందిరంకి వెళ్తున్నారు, మిగతా సమయం అంతా దేవుడికి ఒక్క గంట గడవలేకపోతున్నారు. ప్రార్థన చేయడానికి దేవుడితో మాట్లాడలేకపోతున్నారు. అయ్యా నాకు ఈ రోజంతా నాకు తోడుండు, నా బిడ్డకు నువ్వే తోడుండు అని కన్నీటి ప్రార్థన కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనుషులు ఈ రోజున నాటికలని, సినిమాలని, వీటి కోసం వాటి కోసం
సమయం అంతా పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇకనైనా నా మాట విను నా కుమారుడా, నా మాట విను. ఈ సైతాను పెట్టే మాటలకు లోబడద్దు. నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుని మాటలకు లోబడు. అల్లరి చేష్టలు మాను, సాతాను క్రియలు మానుకో అని దేవుడు నిన్ను ప్రేమగా, ప్రాణం ఇచ్చిన దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. మరి వింటావా? వింటే నీ జీవితం ధన్యకరమేగా. నిన్ను పట్టుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఇక సాతాను ఎన్ని మందిని ప్రవేశింపచేసినా సరే నిన్ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ బలపడిపోతూ ఉన్నప్పుడు సాతాను సమూహంలో కుప్పకూలిపోతాయి. దేవుని ఆత్మ నీలోకి ప్రవేశిస్తున్నప్పుడు సాతాను నీ ముందు గజ 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 వణికిపోతుంది. ఎందుకంటే నీలో ఏముంది? శక్తిని పొందుకుంటున్నావు కాబట్టి. దేవుడితో 1 గంట ప్రయత్నించు. అయ్యా, రోజంతా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం కాదు, దేవుడితో మాట్లాడతాం అలవాటు చేసుకో. దేవుని వాక్యం చదవాలని ఆసక్తి కలిగి ఉండు. అయ్యా, నీతో నేను గడపాలి. ఇదిగో ఈ సమయము కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, నువ్వు సంతోషంలో ఉన్నా కూడా దేవుడికి చోటు ఇవ్వండి. నీ సంతోషాన్ని దేవుడికి పంచిపెట్టుకో. నీకే కృతజ్ఞతలయ్యా, నా బిడ్డని ఈ రోజున ఎంతోమంది హాస్పిటల్ పాలై చనిపోతున్నా ఈరోజు నువ్వే కాపాడావు నా బిడ్డను, నీకే వందనాలయ్యా అని కన్నీటితో దేవుని వేడుకో. నువ్వు ఎప్పుడైతే అలా వేడుకుంటావో నిన్ను దేవుడు వదిలిపెట్టడు కదా, తన దూతల సమూహంతో నీ కుటుంబానికి కంచె వేసేస్తాడు. గుర్తుపెట్టుకో. ఆ కంచెను దాటడం ఎవడి వల్ల కాదు. యోబు దగ్గరకు వచ్చిన సాతాను అన్నాడు, అయ్యా నువ్వు యోబుని నేను ముట్టాలంటే, యోబుని నేను ఆయనకు శోధన తెప్పించాలంటే నీ కంచె తీయమన్నాడు. ఏం తీయమన్నాడు? యోబు ప్రతిరోజు తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన బంధువుల కోసం, మిత్రుల కోసం, అక్కడున్న ఊజు అనే దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రతిరోజు ఉదయాన్నే లేచి వారి కోసం కన్నీటి ప్రార్థన చేసేవాడంట. అయ్యా, నా బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమో, నా భార్య ఏమైనా తప్పు చేసిందేమో, ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించని వాళ్ళ కొరకు కన్నీరు కార్చాడు. కాబట్టి ఇప్పుడు యోబు కుటుంబం చుట్టూ ఏముంది? యోబు రాజ్యం చుట్టూ కంచె ఉంది. అందుకే సాతాను అక్కడ వెళ్ళలేకవా దేవుడు పర్మిషన్ తీసుకొని వచ్చాడంట. నువ్వు కంచె తీస్తే నిన్ను నీ కుమారుడితో తిట్టిస్తా, నీ కుమారుడు నిన్ను ద్వేషించేలా చేస్తా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎన్ని చేసినా నా పిల్లవాడి యొక్క ప్రాణం ముట్టుతే ఊరుకోనన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎన్ని చేసుకో, ఎన్ని కష్టాలని పెట్టుకున్న ఆ పిల్లవాడి యొక్క ప్రాణం ముట్టడానికి వీల్లేదన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, తన పిల్లల ప్రాణం పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కేవలం నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు సైతానికి చెయ్యటం వల్ల. ఈ మనుషులు మాటలు విని విని వాళ్ళేదో నీ అప్పులు తీరుస్తాడని ఎవడో వచ్చి నీకు చెప్పినంత మాత్రం వినద్దు. అది దేవుని చిత్తమా కాదా గ్రహించు. యేసయ్య ఈరోజు నేను ప్రార్థన చేస్తే పంపించాడా లేదా గ్రహించు. గ్రహించేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే బుద్ధి కలిగిన వాడు ఉంటాడు. గ్రహింపలేని వాడు ఎలా ఉంటాడంటే సుబుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. ఈరోజు వాక్యం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా.